హాయ్ గైస్ వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'వంచన' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ మూవీ స్టార్ట్ అవ్వడమే మునులు, ఋషులు అని ఏదో పెద్ద స్టోరీ పాయింట్‌తో స్టార్ట్ చేస్తారు. ఆ స్టోరీ పాయింట్ చూస్తున్నంత సేపు అబ్బా! ఇదేదో మంచి సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ క్రియేట్ అయింది. ఆ స్టోరీ పాయింట్ అయిపోయిన తర్వాత స్టోరీని మెల్లగా ఒక క్రైమ్ సీన్‌కి దాంతో పాటు లింక్ అయ్యి ఉన్న ఇన్వెస్టిగేషన్ పోర్షన్, కోర్ట్ రూమ్ డ్రామా అన్నట్టు ఫస్ట్ హాఫ్ అంతా నడిపిస్తా ఉంటారు. ఈ ఫస్ట్ హాఫ్‌లో క్రైమ్ సీన్ రెగ్యులర్‌గానే ఉన్నప్పటికీ దానికి సంబంధించి క్లూస్ కనుక్కోవడం గాని, ఇన్వెస్టిగేషన్ పోర్షన్ గాని అదంతా కూడా కొంచెం లైట్‌గా బానే ఉంది అనిపించిందండి. కోర్ట్ రూమ్‌లో సీన్స్ కూడా అంటే లైక్ వాదోపవాదాలు ఇవన్నీ కూడా అద్భుతంగా మైండ్ బ్లోయింగ్‌గా చేసుకున్నారని ఏం చెప్పలేం గానీ బానే అనిపించాయి. పర్లేదు. కానీ నాకీ ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఉన్న బిగ్గెస్ట్ కంప్లెయింట్ ఏటంటే మెయిన్ లీడ్ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా మాకొక డైలాగ్ ఇచ్చారు. ఆ డైలాగ్ ఇప్పుడు ఈ సీన్‌లో చెప్పాలి అన్నట్టు ఏదో అప్పజెప్పేసారే తప్ప అక్కడ ఇంటెన్సిటీని బిల్డ్ చేయడం గాని, ఆ డిస్కషన్‌ని ఎన్హాన్స్ చేయడం గాని అవేమీ చేయలేదండి. ఎస్పెషల్లీ కోర్ట్ రూమ్ సీన్స్ అయితే చాలా దారుణంగా అనిపించింది. అక్కడ చెప్పిన డైలాగ్స్ గాని అవన్నీ గూడా. ఇంకా ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ పోర్షన్ కూడా బానే అనిపించింది. ఇంటర్వెల్‌కి ఇచ్చిన ఒక ట్విస్ట్ కూడా లాజికల్‌గా కొంచెం డిస్‌లొకేట్ అయినట్టు అనిపించింది గానీ ట్విస్ట్ బావుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే, ఈ సెకండ్ హాఫ్‌లో డైరెక్టర్ గారు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, సెకండ్ హాఫ్ ఓపెన్ అవ్వడమే డైరెక్ట్‌గా స్టోరీ మొత్తాన్ని ఓపెన్ చేసేస్తారు. దానికి తోడు ఆ సెకండ్ హాఫ్‌లో జరిగే సీన్స్ కానీ, స్టోరీ కానీ ఏది కూడా కొత్తగా ఏమి ఉండదు. అంతా కూడా నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఎలా అవ్వబోతుంది? అసలు దీని క్లైమాక్స్ ఎలా డిజైన్ చేశారు? అనేదంతా కూడా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 2-3 మినిట్స్‌లోనే అర్థమైపోద్ది. డైరెక్టర్ గారు తీసుకున్న ఈ ఒక్క డెసిషన్ వల్ల సెకండ్ హాఫ్‌లో బ్యాక్ స్టోరీ మంచి ఎమోషనల్ డ్రైవ్ క్రియేట్ చేసినప్పటికీ ఇంకెంతసేపురా అయిపోతే బావున్ను. ఇదంతా మాకు తెలిసిందే కదా! అన్న ఫీల్ క్రియేట్ చేశారు. మూవీ క్లైమాక్స్ కూడా మనం ఎలాగైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అలాగే ఎండ్ అవుతది. మూవీ మొత్తంలో ఫస్ట్ హాఫ్‌లో జరిగిన కొన్ని ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కానీ, కోర్ట్ రూమ్ సీన్స్ కానీ, ఇంటర్వెల్ ట్విస్ట్ గాని, దానికి క్లైమాక్స్‌లో ఇచ్చిన జస్టిఫికేషన్ గాని, ఇవన్నీ కూడా ప్రాపర్‌గానే రాసుకున్నారు. కానీ నా వరకు ఈ మూవీతో బిగ్గెస్ట్ కంప్లెయింట్ ఏంటి అంటే, మూవీ స్టార్ట్ అయినప్పుడు ఒక మంచి స్టోరీని స్టార్ట్ చేశారని చెప్పాను గదా! ఆ స్టోరీని ఏ మూల కూడా మెయిన్ మూవీకి లింక్ చేస్తూ ఎక్కడ కూడా డీటెయిలింగ్‌గా డిస్కస్ చేయలేదు. ఇన్‌ఫాక్ట్ మూవీ అంతా అయిపోయిన తర్వాత అసలు ఆ స్టోరీ ఎందుకు చెప్పార్రా బాబు! అన్న ఫీల్ క్రియేట్ చేశారు. టెక్నికల్‌గా మూవీ సాలిడ్‌గా ఉందనే చెప్పొచ్చండి. ప్రొడక్షన్ వాల్యూస్ గాని, సినిమాటోగ్రఫీ గాని టాప్ నాచ్ అనిపించింది. ఎక్కడా కూడా ఒక చిన్న సినిమా చూస్తున్నామన్న ఫీల్ అయితే క్రియేట్ చేయలేదు. ఇంకా యాక్టర్స్ యాక్టింగ్ విషయానికొస్తే మెయిన్ లీడ్ యాక్టింగ్ చాలా బావుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫాదర్ క్యారెక్టర్‌కి సంబంధించిన యాక్టింగ్ కూడా చాలా అనిపించింది. కానీ మిగతా క్యారెక్టర్స్‌లో ఒక్కలంటే ఒక్కళ్ళ యాక్టింగ్ కూడా ప్రాపర్‌గా లేదు. అండ్ వాళ్ళ డబ్బింగ్ అయితే మాత్రం ముందుగా చెప్పినట్టు ఇంకా అప్పజెప్పేసారు అంతే. మూవీలో కొన్ని సీన్స్ మనకు రిజిస్టర్ అవ్వడానికి మ్యూజిక్ డైరెక్టర్ చేసిన కంపోజిషన్ చాలా బాగా హెల్ప్‌ఫుల్ అయిందనే చెప్పొచ్చు. కానీ కొన్ని సీన్స్‌లో మాత్రం ఇవి ఎక్కడో విన్నట్టున్నాయే ట్యూన్స్ అన్న ఫీలింగ్ క్రియేట్ చేశాయి. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే అతను తీసుకున్న పాయింట్ పెద్ద కొత్త పాయింట్ ఏం గాదు. రెగ్యులర్ పాయింట్ అయినప్పటికీ దానికి ఒక కొత్త పాయింట్‌ని యాడ్ చేశారు. కానీ దాన్ని ప్రాపర్‌గా మెయిన్ స్టోరీలో బ్లెండ్ చేయలేకపోయారనిపించిందండి. ఓవరాల్‌గా నా వరకైతే ఈ మూవీ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్‌ని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయొచ్చు. కానీ డైరెక్టర్ గారు తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల క్రియేట్ అవ్వాల్సిన ఇంపాక్ట్ లైట్‌గా డౌన్ అయింది. అలాంటి చిన్న చిన్న లోపాలని పక్కన పెట్టేస్తే మూవీ ఈజీగా యూట్యూబ్‌లోని 'చండీ దుర్గా ఎంటర్‌టైన్‌మెంట్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో అవైలబుల్‌గా ఉంది. ఖచ్చితంగా ఒక లుక్ ఏసేయండి. పర్లేదు బానే అనిపిస్తది. అదండి 'వంచన' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.